అందరికీ నమస్కారం. బాల రామాయణంలో మనం చిత్రకూటం అనే భాగంలోకి ప్రవేశిస్తున్నాం. సుమంతుడిని రథం గంగ ఒడ్డున ఆగింది. అక్కడ గుహుడు అనే ఒక వేటగాళ్ల రాజు ఉన్నాడు. అతను దశరథుడి స్నేహితుడు. యువరాజు రాముడు తెలుసు. కాగా దేశ ద్రింబరిగా కనిపించిన రాముని చూసి అతను ఆశ్చర్యపోయాడు. జరిగిందంతా తెలుసుకుని, రామా, నువ్వు నా దగ్గరే ఉండు. నా రాజ్యం, నా ధనరాశులు, నా ప్రాణం అన్నీ నీకే సమర్పిస్తాను. అయితే నేను కోరేదల్లా ఒక్కటే, నువ్వెక్కడే ఉండిపోవాలి అన్నాడు. అతని మంచితనానికి రాముడు కరిగిపోయాడు. నేనంటే నీకెంతో ప్రేమని నాకు తెలుసు. అయినా నేనిక్కడ ఉండకూడదు. నేను అరణ్యంలో ముని జీవితం గడుపుతానని కైకేయికి మాట ఇచ్చాను. తెల్లవారుజామున గంగను దాటేందుకు నాకు పడవ ఏర్పాటు చెయ్యి అన్నాడు. అతను అలాగే చేశాడు. ఆ రాత్రి ఒక చెట్టు కింద సీతారాములు నిద్రించారు. కాపలాగా లక్ష్మణుడు మేల్కొన్నాడు. గుహుడు కూడా కాపలాగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ రాముణ్ణి గురించి కబుర్లు చెప్పుకున్నారు. తన ఇంటి బెంగను లక్ష్మణుడు అతనికి ఇలా తెలియజేశాడు. ఇప్పుడు మా అమ్మాయి ఏం చేస్తూ ఉంటుందో? ఆమెకి ఏమీ సంతోషంగా ఉండదు. తమ్ముడు శత్రుఘ్నుడు ఆమెను ఓదారుస్తాడు. పాపం, కౌసల్య ఎలా ఉందో? మా నాన్న దశరథుడు ఎంతగా పరితపిస్తున్నాడు. గుహుడు ధైర్యం చెప్పాడు. ఆ మర్నాడు ముగ్గురు ప్రయాణికులు గుహుడు వద్ద సెలవు తీసుకుని పడవ ఎక్కారు. అప్పుడు వగరుస్తూ సుమంత్రుడు అక్కడికి వచ్చాడు. సుమంత్ర, నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళు. రాజుని నీ సాయశక్తులా ఓదార్చు. నా మాటను కాపాడుకున్నానని కైకేయితో చెప్పు. మా తల్లులు కౌసల్య సుమిత్రలతో మా క్షేమ విషయాలు చెప్పు. భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు నా తల్లిదండ్రుల రక్షణ బాధ్యత అతనిదేనని అన్నాడు రాముడు. అప్పట్లో భరతుడు వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళాడు. అతను కనుక అయోధ్యలో ఉండి ఉంటే రాముణ్ణి అడవులకు వెళ్ళనిచ్చేవాడు కాదు. కైకేయి కూడా అలా అడిగి ఉండేది కాదు. నేనెలా తిరిగి వెళ్ళను? రాజుకి అయోధ్య ప్రజలకు నేనెలా చూపించగలను నా ముఖం? నేనిక్కడే ఉండి మీ సేవ చేసుకుంటాను. ఈ ముళ్ళ దోవల గుండా మీరెలా నడవగలరు? నా గుర్రాలను చూడండి. మిమ్మల్ని ఎక్కించుకుని అవి కొండల మీద లోయలలోనూ ప్రయాణం చేయటానికి సిద్ధంగా ఉన్నాయి అన్నాడు. సుమంత్ర, నీ విధేయత నాకు తెలియంది కాదు. నువ్వంటే రాజుగారికి అభిమానం. అయినా సరే, నువ్వు తిరిగి వెళ్ళి నన్ను గురించి ఆయనతో చెప్పాలి. అంతా బాగానే ఉందని, నేను నిజంగానే వెళ్ళానని కైకేయికి తెలియాలి. అందువల్ల నువ్వు తిరిగి వెళ్ళు అని రాముడు మరోసారి అన్నాడు. రాముడి పడవ వెళ్ళినంతసేపు సుమంత్రుడు గుహుడు కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా దాన్ని చూస్తూనే ఉన్నారు. గుహుడు తన రాజ్యానికి వచ్చేశాడు. విచారంతో రథం ఎక్కి సుమంత్రుడు అయోధ్య చేరుకున్నాడు. రాముడు లేని అయోధ్య అని నిట్టూర్పు విడిచాడు. గుర్రాలు కూడా కన్నీళ్లు కార్చాయి. అవతలి ఒడ్డు చేరిన తర్వాత రాముడు సీతను పడవలోంచి దింపాడు. తర్వాత వాళ్ళు ముగ్గురు దట్టమైన అడవి గుండా నడక సాగించారు. సీత భయపడలేదు. ఇలాంటి జీవితం ఆమెకు కొత్త కనుక ఉత్సాహంగానే ఉంది. పువ్వుల పేర్లు, పక్షుల పేర్లు రాముడు చెప్పాడు. ఆమె పువ్వులు కోసింది, పళ్ళు రుచి చూసింది, లేళ్ల పరుగుల్ని చూసి నవ్వులు ఒలకబోసింది. ఆ నవ్వుల సవ్వడిలో స్వేచ్ఛా సుఖము లీనమై పక్షుల కలకలారావాన్ని గుర్తుకు తెచ్చింది. వాళ్ళు హాయిగా నడుస్తున్నారు. కానీ ఆపద ఏమన్నా కలుగుతుందేమో అన్న భయం మాత్రం లేకపోలేదు. గంగను దాటి అడవికి ప్రవేశించమని కైకేయి రాముడికి విధించిన ఆజ్ఞ. అంతవరకు రాముడికి మరో ఆలోచన లేదు. ఇప్పుడు తానిచ్చిన మాటను నెరవేర్చాడు కనుక అతని ఆలోచనలు తల్లిదండ్రుల మీదకు మళ్ళాయి. తాను లేకపోవడాన్ని కౌసల్య ఎలా భరిస్తుందో, తండ్రి ఏమో అస్వస్థుడు, ఆయన ఆమెను ఎలా చూసుకుంటున్నాడు? వాళ్ళ పట్ల కైకేయి మంచిగా మసులుకుంటుందా? అయోధ్యను విడిచి వచ్చిన తర్వాత రాముడు మొట్టమొదటిసారిగా బాధకు లోనైంది అప్పుడే. లక్ష్మణ, మన తల్లులకి ఆసరాగా ఉండేందుకు నువ్వెందుకు అయోధ్యకు తిరిగి వెళ్ళకూడదు? భరతుడు మంచివాడని నాకు తెలుసు. కానీ కైకేయికి ఎదురు చెప్పగలడా అన్నాడు రాముడు. రామా, నువ్వు నిశ్చింతగా ఉండు. మన తల్లులకి ఏమీ పర్వాలేదు, బాగానే ఉంటారు అన్నాడు లక్ష్మణుడు. కొంచెం కోపంగా, నువ్వు భరతుణ్ణి నమ్మావనుకుంటాను అన్నాడు. అలా వాళ్ళు నడుస్తూ ఉండగా మంచి మాటలతో లక్ష్మణుడు రాముడికి ఉల్లాసం కలిగించాలని ప్రయత్నించాడు. కొన్నాళ్లకు తర్వాత ముచ్చట గొలిపే చిత్రకూట పర్వతం చేరుకున్నారు. సీత అక్కడ ఉండటానికి ఇష్టపడుతుందనుకుని ఆమె కోసం ఒక చిన్న గుడిసె వేయవలసిందిగా
రాముడు లక్ష్మణుణ్ణి కోరాడు. దగ్గరలో చాలామంది ఋషులు నివసిస్తున్నారు. చిత్రకూటం మనం ఇప్పుడు పిలుస్తున్న అరవిల్లి వింధ్య పర్వతాలకు మధ్య ఉంటుంది. ఎందుకంటే రాముడు గంగ దాటి దక్షిణంగా ప్రయాణం సాగించాడు. దగ్గరలో మలయవతి నది ప్రవహిస్తోంది. దూరంగా నీలపు కొండలు, పచ్చని కొండ పంపులు, సవ్వడి చేసే జలపాతాలు మొదలైనవి సీతకు సంతోషం కలిగించి ఉంటాయి. అడవి పువ్వుల మధ్య సీత హాయిగా తిరగడాన్ని రాముడు అభిలషించాడు. తరువాత రాముడి కోసం భరతుడి వెదుకుట అనేటువంటి భాగాన్ని కొంచెం విరామం తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూరిబాబు.